అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది వచ్చేసి శ్రీరంగం వ్లాగ్ అన్నమాట. సో బిఫోర్ డే అయితే మనం తంజావూరు వెళ్ళి వచ్చేసాం. సో ఇది వచ్చేసి 8th డే అండ్ తమిళనాడులో ది లాస్ట్ ట్రిప్ అన్నమాట. సో శ్రీరంగం టెంపుల్ తెలియని వారు చాలామంది ఉండుంటారు కదా, అంటే దాని గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుంటున్నాను. మనకి భారతదేశంలో చాలా గుళ్ళు అయితే ఉంటాయి, కానీ కొన్ని గుళ్ళు చాలా విశిష్టం అన్నమాట. అలాగే ఈ శ్రీరంగం టెంపుల్ కూడా భారతదేశంలో హిందూ మతానికి ఉన్న ప్రాముఖ్యత ఎంతో విశిష్టమైనదండి. ప్రతి రాష్ట్రంలోనూ ప్రాముఖ్యత దేవాలయాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. వాటిలో ఈ తమిళనాడు ఒకటి. తిరుచిన్నపల్లికి అనుకొని ఉభయ కావేరి నదుల మధ్య ఉన్న శ్రీరంగం పట్టణం కూడా ఒకటి. ప్రసిద్ధ వైష్ణవ దివ్యక్షేత్రాల్లో ఒక్కటైన శ్రీరంగం ఆలయం అన్నమాట. విష్ణుమూర్తి స్వయంభుగా అవతరించినట్లు చెబుతూ ఉంటారు ఇక్కడ. అలాగే 7 ప్రాకారాలతో నిర్మితమైన ఈ ఆలయంలో అడుగడుగున ఎన్నో ప్రత్యేకతలు ఉన్న వాటిలో ముఖ్యంగా చెప్పుకోదగది శ్రీ రామానుజాచార్యుల వారి శరీరం కూడా ఇక్కడే విభజించిందండి. ఈ గుళ్ళో మనకి రంగనాథ స్వామి ఎలా మనకి దర్శనమిస్తారు అంటే, విష్ణుమూర్తి పరమశయనంలో ఆదిశేషునిపై విశ్రాంతి తీసుకుంటున్నట్టు ఉంటుందండి. అలాగే ఇక్కడ తాయారు దేవి అన్నమాట, ఆవిడని ఇక్కడ రంగనాయక తాయారని పిలుస్తారు. ఇక్కడ మనకి ప్రసాదాలు కూడా చాలా వరకు అయితే ఉన్నాయండి. ప్రసాదం వచ్చేసి రవ్వ కేసరి, వడ, అలాగే పరవన్నం, దోశ, దద్దోజనం, పులిహార, మైసూర్ పాకు, లడ్డు చాలా ఉన్నాయండి. సో నాకు అందులో కొన్ని నచ్చి నేను వేసుకున్నాను. లైక్ అరిసె ఒకటి, రవ్వ కేసరి, పులిహార అండ్ ఆల్సో మైసూర్ పాకు అనమాట, పరవన్నం. సో టేస్ట్ అయితే చేయలేదు, ఇంటికి వెళ్ళాక టేస్ట్ చేసి చూస్తే ఎలా ఉందో. టెంపుల్ చూడండి ఎంత బాగుంది. ఈ శ్రీరంగనాథం టెంపుల్ చాలా విశిష్టమైనది. ఎందుకు అంటే ఈ టెంపుల్ వచ్చేసి 108 దివ్య దేశాల్లో మొదటి దివ్య దేశం అండి మనకైతే. అలాగే ఈ ఆలయం వచ్చేసి కావేరి నది మధ్యలో ఉండటం వల్ల దీన్ని భూలోక వైకుంఠం అని కూడా పిలుస్తూ ఉంటారు. అలాగే ఈ ఆలయంలోని విష్ణు స్వయంభు విగ్రహంగా ఉన్నదని విశ్వాసం అండి. సాధారణంగా మనం చాలా గుళ్ళకైతే వెళ్తాం కదండి, మనకి ఊర్లోని గుడి ఉంటుంది, కానీ ఈ శ్రీరంగంలో మాత్రం గుడిలోనే ఊరుంటుందన్నమాట. మీకు అర్థం కాలేదు కదా, ఎప్పుడైనా ఎవరైనా విజిట్ చేస్తే మీకైతే తెలుస్తుందండి, నేను చెప్తే మీకు అర్థం కాదు. సో టెంపుల్ అయితే చాలా చాలా బాగుంది. టెంపుల్ లోపల మాకు ఫోన్స్ ఎలో లేదు కాబట్టి అక్కడ నేను తీసుకున్న కొన్ని విజువల్స్ అయితే మీకు నేను ఇక్కడ చూపించేస్తాను. సో మనం ఇక్కడికి వచ్చేస్తే ఇంకా రాజగోపురం గురించి అయితే మాట్లాడుకుందాం. సో మొత్తం 21 గోపురాలండి శ్రీరంగంలో ఉన్నాయి. సో దీని ఎత్తు వచ్చేసి సుమారు 236 అడుగులు, అలాగే 72 మీటర్లు. ఇది దక్షిణ భారతదేశంలోనే కాకుండా ఆసియా ఖండంలోనే అత్యంత ఎత్తైన దేవాలయాల గోపురాల్లో ఇది కూడా ఒకటి. ఇక్కడ కనిపిస్తున్న గోపురం చూస్తున్నారా, ఈ పైభాగంలో ఉన్న కలశం బంగారం పోతతో మెరుస్తూ ఉంటుందంటో. శ్రీమన్నారాయణ. ఇక్కడతో నా ఈ శ్రీరంగం టెంపుల్ వ్యూ అయితే ఓవర్. ఇంకా మేము వచ్చేసి తిరుచిన్నపల్లి రైల్వే స్టేషన్కి అయితే స్టార్ట్ అయ్యామండి. సో వెళ్లే ముందు మేము ఇక్కడ లంచ్ చేద్దామన్న దగ్గర అయితే ఆగాం. సో ఆ స్టేషన్కి మన దగ్గరలోనే ఒక ఆంధ్ర మెస్ అని చెప్పేసి ఉంది. సో ఫుడ్ అయితే చాలా బాగుంది, నాకైతే నచ్చింది. తమిళనాడులో ఆంధ్ర ఫుడ్ అనేది కొంచెం కష్టమే కదా, బట్ మాకైతే దొరికింది. సో మీకు రైల్వే స్టేషన్ ఆపోజిట్లోనే మీకు దొరుకుతుంది. సో ఎవరైనా వెళ్ళాలి తినాలనుకున్నారంటే అక్కడ మీరు వెళ్ళి విజిట్ చేయొచ్చు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను, మీరు అందరూ బాగున్నారా అనుకుంటున్నాను. సో నా 8 days ట్రిప్ అయితే ఈరోజుతో ఓవర్ అండి. మొత్తం తమిళనాడు మొత్తం చుట్టేసాను అనమాట ఈ 8 daysలోని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వెళ్ళింది మధుర మీనాక్షి, తర్వాత వచ్చేసి తిరుచెందూరు, తర్వాత తిరునెల్వేలి, తర్వాత పళని, తర్వాత కొడైకెనాల్, నెక్స్ట్ వచ్చేసి తంజావూరు అండ్ ఈ రోజు లాస్ట్ శ్రీరంగం అనమాట. సో నా 8 days ట్రిప్ చాలా 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 బాగా జరిగింది. సో నేను అన్నీ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తానండి. మేమైతే బడ్జెట్ ఫ్రెండ్లీగానే వెళ్ళాము. ఇక్కడ నుంచి మాకు ట్రైన్ ఉందనమాట హైదరాబాద్కి. సో బ్యాక్ టు హైదరాబాద్. సో ఐ హోప్ మీకు నా వీడియోస్ అన్ని నచ్చుతున్నాయని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అందరు నా వీడియోస్ చూస్తున్నందుకు. అండ్ అలాగే ఎవరెవరో చూస్తున్నారు నాకు కామెంట్ పెట్టండి. అలాగే నా ఈ బ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కూడా మీ ఒపీనియన్ షేర్ చేసుకోండి. అండ్ ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ షేర్, సబ్స్క్రైబ్, లైక్, కామెంట్. అందరు చూస్తున్నారు కదా, సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీరు చేసే ఒక్క సబ్స్క్రిప్షన్ వల్ల నాకు చాలా ఉత్సాహం కనిపిస్తుంది అండి ఇలాంటి ట్రావెల్ వీడియోస్ చేయడానికి.
సో నేనైతే చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాను. నాకు తొందరలోనే చాలా సబ్స్క్రైబర్స్ పెరగాలి, నేను సక్సెస్ అవ్వాలి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బాయ్, కీప్ స్మైలింగ్ అండ్ టేక్ కేర్.